ఈ సెల్ఫ్ డ్రైవ్ కొద్దిగా ఆ బండిని వేసిపాటు తప్పేది. అది ముందు కనబడుతుంది కదా, ఇది బండి ఏది భయ్యా సెల్ఫ్ డ్రైవ్ పెట్టండి ఒకసారి. ఇది చవరాను ఈక్వినాక్స్. ఇది ఈక్వినాక్స్ మోడల్లో భయ్య దాని బండి వదిలేసాడు. ఏఐ బండిలో ఏఐ అనమాట. ఇది ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. అలా వెళ్ళి క్లోజ్గా వెళ్ళి కిస్ ఇచ్చేటప్పుడు అయిపోయింది. ఆపారు మీరు? లేదంటే భయ్యా ఎవరన్నా ఈ ఆటోనమస్ బళ్ళు, సెల్ఫ్ డ్రైవింగ్ బళ్ళు, లేదా లైన్ యాడిడస్ ఏదంటారు ఇండియాలో, ఈ పెట్టేసుకుని నడుపుతున్నారు అనుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మనం ఈ టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా మనుషుల్ని నమ్మాలి, కాలు బ్రేక్ మీద ఉండాలి. ఇలాంటి వాడు మధ్యలో అడ్డంగా వస్తూ ఉంటాడు, బండి బ్రేక్ మర్చిపోతే మనకు బ్రేకులు ఉండవు తర్వాత వేయడానికి. అది సంగతి. మొత్తానికి గ్రౌండ్ దగ్గరికి వస్తున్నాం. మా వాళ్ళు వెయిట్ చేస్తారు. గ్రౌండ్ వెళ్ళాక టాస్ ఎలా జరిగిందో దాని గురించి ఒక షాట్ వేస్తా ఈరోజు. కెప్టెన్ ఫీలింగ్స్ గురించి వేస్తా. ఇది ఈ షాట్లో కూడా ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఇది కార్పూల్ లేన్ అనమాట. ఇది కార్పూల్ లేన్ అంటే ఇక్కడ ప్రతి ఒక్కడు కొత్తిమీర కట్టకు కూడా కార్ వేసుకెళ్ళిపోతూ ఉంటాడు, సింగిల్గా వెళ్ళిపోతాడు. కానీ సింగిల్ వెళ్ళకుండా డబుల్ వెళ్ళాడు అనుకోండి, అలాంటి వాళ్ళకి ఇది కార్పూల్ లేన్ అంటారు. ఇలాగా ఒక్కడే ఊపుకుంటే వెళ్ళకుండా ఇలా ఇంకొకటి వేసుకుంటే ఇలా కార్పూల్ లేన్లో వెళ్ళిపోవచ్చేది దానికి. లేదా ట్యాగ్ ఉండాలి, ఫాస్ట్ ట్యాగ్. ఇండియాలో ఫాస్ట్ ట్యాగ్ లాగా ఇక్కడ కూడా ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది. అది వేసి ఫుల్ రీఛార్జ్ కొడితే అలా బండి వెళ్తూ ఉండాలి, అలా డబ్బులు కట్ అవుతూ ఉండాలి, కార్పూల్ వెళ్తూ ఉండాలి. లేదంటే వెనకాల పోలీస్ వస్తాడు, వచ్చాక కార్పూల్ లేని సింగిల్ వెళ్ళామనుకో ఏముంది, $450 వేస్తాడు. సగం జీతం కాదు, సగం జీతం అక్కడ వెళ్తుంది. మళ్ళీ సగం జీతం కోసం ఇంకొక 2 వారాలు పని చేయాలి. అది అమెరికాలో సిగ్నల్. అది సిగ్నల్ వేయగానే అలాగ లెఫ్ట్ జపమని వెళ్ళిపోతాయి బళ్ళు. ఆ బళ్ళు వెళ్ళిపోగానే సెన్సార్ టక్క ఖాళీ అయిపోయింది రే మీకు రెడీ అని చెప్తుంది. గ్రీన్ రాగానే ఇదిగో ఇలా మనం వెళ్ళిపోతాం. అది అలా వెళ్ళిపోతాం. ఇక్కడ కియా కారు, అక్కడ టెస్లా, ఆ లెక్సస్, ఇవన్నీ కూడా సిగ్నల్ ఆగాల్సిందే. మనం మాత్రం గ్రీన్ సిగ్నల్ వచ్చింది కదా, రఫ్ ఆడించుకుంటే వెళ్ళిపోవడం. ఏం భయ్యా? అంతే. మళ్ళీ ఇక్కడ సిగ్నల్ వచ్చింది, అది సిగ్నల్ జంప్కి కూడా టికెట్ వేస్తాడు. మామూలుగా ఉండదు మన వాళ్ళతోటి.